అయితే రీసెంట్‌గా ఒక బ్రదర్ కామెంట్ పెట్టాడు ఇన్‌స్టా‌ల. బ్రదర్ ఈ మధ్యలో మనం ఫోటోగ్రఫీని లైఫ్‌గా చూజ్ జేసుకోవచ్చా అని జెప్పేసని. ఎందుకనంటే ఇప్పుడు ఏఐ, జెమినీ ఇలాంటి యాప్స్ ఒచ్చినాయి గదా! సో, మనకేమన్నా ప్రాబ్లమ్ అయితదని జెప్పేసనంటే ఎలాంటి ప్రాబ్లమ్ గాదు. అది జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే జేస్తది తప్ప గాని రియల్ వరల్డ్‌లో మనం ఫోటోలు తీయాల్సిందే. ఫంక్షన్స్‌కి ఒక ఫోటోగ్రాఫర్ అటెండ్ అయిత తప్ప గాని ఆ మెమోరీస్‌ని మనం క్యాప్చర్ జేయలేం. సో, ఎంత ఏఐ, జెమినీ యాప్స్ ఒచ్చినా గాని ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో రియలిస్టిక్ ఉన్నట్టు అది ఎప్పుడు రియలిస్టిక్ అవ్వదు. అది ఆర్టిఫిషియలే, నేచురలే. సో, ఎలాంటి ఫంక్షన్స్ అయినా, ఏదైనా కంపల్సరీ ఒక ఫోటోగ్రాఫర్ ఉండాల్సిందే. ఆ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయాల్సిందే. ఇప్పుడే గాదు, మనం ఏ టైంలో అయినా, ఎలాంటి టైంలో అయినా ఫోటోగ్రఫీని లైఫ్‌గా చూజ్ జేసుకోవచ్చు. మనం ఫోటోగ్రఫీలోకి ఒకసారి వచ్చిందంటే అసలు ఉండొచ్చా, ఇట్లా మనం లైఫ్‌గా చూజ్ జేసుకోవచ్చా అనే ఆప్షన్ నీ దగ్గర ఉండొద్దు. మనం వన్స్ ఒకసారి ఫోటోగ్రఫీలోకి వచ్చిందంటే మనం కంపల్సరీ మనం ఈ ఫోటోగ్రఫీనే బిలీవ్ చేసుకొని ఉండాలి తప్ప గాని, నువ్వు అడిషనల్ ఇంకేమైనా వర్క్ చేసుకోనండి. ఒకటే వర్క్ చేయని అనట్లేదు. కానీ కాకపోతే ఈ జెమినీలు, ఏఐలు ఎన్ని ఏదొచ్చినా గాని మన ఫోటోగ్రాఫర్స్ లేనిదైతే ఫంక్షన్స్ అయితే ముందుకెళ్ళవు. అది మాత్రం గట్టిగా చెప్తున్నా. రానున్న రోజులలో డిజైనింగ్ గాని, ఎడిటింగ్ గాని ఇంకా చాలా వర్క్ ఉంటది. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఫోటోగ్రఫీ నేర్చుకున్నావనుకో, నేను చాలా వీడియోలలో కూడా చెప్పిన. సో, నువ్వు ఎడిటింగ్ కూడా నేర్చుకో. దాంతో పాటు డీఐ కూడా నేర్చుకో.